గద్దరన్న వారసులందరికీ కూడా గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరున పాదాభివందనాలు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అనేక ముఖ్య ఉద్దేశాలు ప్రధానంగా చదువు, విద్యతో పాటు నాన్నతో కలిసి పనిచేసిన గత 70 ఏళ్ళుగా ప్రయాణం చేసిన వాళ్ళందరినీ మళ్ళీ కలపడం, ఈ 6 తరాల తన జీవన పోరాటంలో యావత్ భారతదేశాన్ని ప్రభుత్వం చేసిన నాన్నకు ఒక వేదిక కావాలి. దాని ఎంవి ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు, శాంతా సిన్హా మేడం గారు వీళ్ళు ముఖ్యులుగా ఉండి ఈ ఫౌండేషన్కి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సభకి తిరిగి నాన్న భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న పీడిత ప్రజల కోసం తను ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు. అనేక మలుపులు తిరుగుతూ తన జీవితం ఈరోజు భారత రాజ్యాంగం దగ్గర నిలబడి అటువైపు చూపిస్తున్నాడు ఈ దేశ ప్రజల కోసం. ఒక నిర్దేశం చేశాడు. తను తీసుకున్న ప్రతి కార్యక్రమం కానీ, తన జీవితం సాహిత్యం కానీ, తన నిర్ణయాలు నానే చెప్పాడు. నాన్నతో మీరందరూ పనిచేశారు. పని చేయడం అంటే కేవలం రాసుకోవడమో పాడడమో కాదు. మీరు అందరూ కలిసి ప్రయాణం చేశారు. తనతో ఎంతో జీవితం పంచుకున్నారు. మాకన్నా ఎక్కువ జీవితం నాన్నది మీకే తెలుసు, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. తపనలో తన జీవితం మొత్తం మీతో కలిసి చివరి శ్వాస వరకు మీతోనే ఉన్నాడు. ఈరోజు అమరులకు వర్ధంతులు ఉండవు అన్నారు. ఎప్పుడైతే ఇన్నారెడ్డి అన్న, పాశమన్న, అల్లమన్న వీళ్ళందరూ కలిసి ఇది చేద్దాం సూర్యం, ఇది అవసరం, భారతదేశ చరిత్రలో నింగికెగిసిన కెరటం గదరన్న.
తిరిగి గద్దరన్నని ఆవిష్కరిద్దాం. ఆ నింగికెగిసిన కెరటాన్ని తీసుకొద్దాం. ఆ శబ్ద తరంగాల్ని మళ్ళీ భారతదేశ ప్రజలకు వినిపిద్దామన్నారు. ప్రియమైన గద్దరన్న వారసులందరికీ ఈరోజు మీరు మాట్లాడతారు. తిరిగి గద్దరన్నని మీరు ఆవిష్కరించబోతున్నారు. నింగికెగిసిన నాన్నని తిరిగి ఈ వేదికగా ఈ భారతదేశ